మన ప్రీవియస్ వీడియోలో గరుడ పురాణం ప్రకారం నరకంలో వేసే కొన్ని ప్రధానమైన నరక శిక్షల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం మిగతా నరకాల గురించి అలాగే అక్కడ వేసే కొన్ని కఠినమైన శిక్షల గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసిబి టాక్స్. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ అండ్ కామెంట్ మా ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ని చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. ప్రాణారోధ నరకం. ఎవరైతే అడవిలో ఉన్న జంతువులను వేటాడి చంపేస్తారో వారిని ఈ ప్రాణారోధ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో ఉన్న పాపులను యమభటులు ఎంతో కఠినంగా శిక్షిస్తారు. జంతువులను ఎలాగైతే బాణాలతో వేటాడి చంపుతారో అలాగే యమభటులు కూడా వారి దగ్గర ఉన్న బాణాలతో ఈ పాపుల్ని చంపుతూ ఉంటారు. ఈ నరకంలో వారి శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు వారిని యమభటులు హింసిస్తూనే ఉంటారు. తరువాతది విశాసనం అనే నరకం. ఎవరైతే వారి దగ్గర ఎక్కువ ధనం ఉందనే అహంకారంతో పేదవారిని చులకనగా చూస్తారో అలాగే వారి వైభవాన్ని చూపించుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారో వారిని ఈ నరకంలో పడేస్తారు. ఇలాంటి అహంకారంగా ఉన్న వారిని యమభటులు వారి దగ్గరున్న పెద్ద గదలతో కొడుతూనే ఉంటారు. తరువాత నరకం లాలాభాక్షం. లాలాభాక్షం అంటే ఒక పెద్ద నది, కానీ అది నీటితో నిండి ఉండదు, మొత్తం వీర్యంతోనే నిండి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ కామంతో ఉండి ఎప్పుడూ అలాంటి ఆలోచనలే చేసేవారిని ఈ నరకంలో పడేస్తారు. తరువాతది సారమేయాస నరకం. ఎవరైతే ఆహారంలో విషం పెట్టి చంపుతారో అలాగే తీవ్రవాద చర్యలు చేస్తూ దేశాన్ని నాశనం చేస్తారో అలాంటి వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో శిక్ష ఎంతో కఠినంగా ఉంటుంది. ఈ నరకంలో కొన్ని వేల కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలకు పళ్ళు కత్తి పదునులాగా ఉంటాయి. ఆ పాపుల పైన దాడి చేసి వారి శరీరంలో ఉన్న మాంసాలను వాటి పదునైన దంతాలతో చీల్చేస్తాయి. తరువాతది అవీచి నరకం. ఎవరైతే తప్పుడు సాక్ష్యాలిస్తారో అలాగే తప్పుడు ప్రమాణాలు చేస్తారో వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఈ నరకంలో ఉన్న పాపులను యమభటులు ఆ కొండ మీద నుంచి కిందకి తోసేస్తారు. పైనుంచి కిందకి పడేలోపు వారి శరీరం దుమ్ము ధూళిలాగా కలిసిపోతుంది. మళ్ళీ ఆ పాపులకు శరీరాన్నిచ్చి వారి శిక్షాకాలం పూర్తయిపోయేంత వరకు ఇలాగే చేస్తూ ఉంటారు. తరువాత నరకం అయాహ్పానం. ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఎవరైనా మద్యాన్ని ఇంకా మత్తు పదార్థాలని తాగుతారో వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో యమభటులు ఎవరైతే ఆడవారు మద్యం తాగుతారో వారికి ఇనుమును కరిగించి తాగిపిస్తారు. అలాగే మగవారు ఎవరైనా మద్యం తాగితే యమభటులు వేడిగా మరుగుతున్న లావాని ఆ పాపులకు తాగిపిస్తారు. తరువాత నరకం రక్షోభాక్షం. ఎవరైతే జంతువులను ఇంకా చిన్న పిల్లల్ని బలి ఇస్తారో వారిని ఈ నరకంలో పడేస్తారు. వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి జీవులనైతే చంపుతారో ఆ జీవులు మొత్తం ఆ నరకంలో ఉంటాయి. అవన్నీ ఆ పాపుల పైన దాడి చేస్తూ కొరికేస్తూ ఉంటాయి. అవి చేస్తున్న హింసకు ఆ పాపులు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు. తరువాతది శూలప్రోత నరకం. ఎవరైతే అమాయక ప్రజలను హింసిస్తూ వారి ప్రాణాలను తీస్తూ ఉంటారో వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో పెద్ద పెద్ద త్రిశూలాలు ఉంటాయి. పాపులను ఆ త్రిశూలాలపైన తాడుతో కట్టేసి వేలాడదీస్తారు. ఎంతో తీవ్రమైన ఆకలిని ఇంకా దాహాన్ని అనుభవిస్తారు. వారి శిక్షాకాలం పూర్తయిపోయేంత వరకు యమభటుల చేతిలో వారు హింసింపబడుతూనే ఉంటారు. తరువాత నరకం క్షరకర్దమం. వాళ్ళ గురించి వాళ్లే గొప్పలు చెప్పుకుంటూ అలాగే మంచి వ్యక్తుల్ని అనుమానించే వారిని ఈ నరకంలో పడేస్తారు. యమభటులు వాళ్ళని తలకిందులుగా వేలాడతీసి వారి నాలుకల్ని కత్తులతో కోస్తారు. ఈ నరకంలో విధించే శిక్ష ఎంతో భయంకరంగా ఉంటుంది. తరువాత నరకం దండశూకం. ఎవరైతే జంతువులను హింసించినట్టు మనుషులను కూడా హింసిస్తారో వారిని ఈ దండశూక నరకంలో పడేస్తారు. ఈ నరకంలో ఎంతో క్రూరమైన జంతువులు ఉంటాయి. అక్కడ ఉన్న జంతువులు ఆ పాపుల శరీరాలను సజీవంగా ఉండగానే పీక్కొని తినేస్తాయి. తరువాతది వటరోధ నరకం. అడవుల్లో ఇంకా కొండల్లో ఉండే జంతువులను ఎవరైతే హింసిస్తారో వారిని ఈ వటరోధ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో ఉన్న పాపులకి కొన్ని భయంకరమైన శిక్షలు విధిస్తారు. బాగా మండుతున్న మంటల్లోకి యమభటులు ఆ పాపులను విసిరేస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది పాపులకు భయంకరమైన విషం తాగిపిస్తారు. యమభటులు వారి దగ్గరున్న ఆయుధాలతో ఆ పాపులను హింసిస్తూ ఉంటారు. తరువాతది పర్యవర్తనక నరకం. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టకుండా ఉంటారో అలాగే అహంకారంతో వారిని కోపంతో తిట్టి వెనక్కి పంపించేస్తారో అలాంటి వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో ఉన్న పాపుల కళ్ళని కాకులు ఇంకా గద్దలు పొడుచుకుంటూ తింటాయి.
ఆ బాధని భరించలేక ఆ పాపులు ఆ నరకం మొత్తం పరిగెడతారు. అయినా కూడా కాకులు ఇంకా గద్దలు వారి కళ్ళను పొడుచుకొని తింటూ ఉంటాయి. తరువాతది తప్తమూర్తి నరకం. ఎవరైతే బంగారాన్ని దొంగిలిస్తారో వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకం మొత్తం ఎప్పుడూ అగ్నిలాగా మండుతూ ఉంటుంది. యమభటులు ఆ పాపుల్ని సజీవంగానే ఆ అగ్నిలో వేసి దహనం చేస్తారు. ఇలా వారి శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు ఆ అగ్నిలో వేస్తూ తీస్తూ ఉంటారు. చివరి నరకం శుచిముఖ నరకం. ఈ నరకంలో పాపులు యమభటుల చేత సూదులతో హింసించబడతారు. ఎవరైతే జీవితంలో అత్యవసర సమయంలో కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా పిసినారిలాగా ఉంటారో, అలాగే వారి బంధువులకు ఇంకా స్నేహితులకు కనీసం తిండి కూడా పెట్టకుండా ఉంటారో, అలాంటి వారిని ఈ శుచిముఖి నరకంలో పడేస్తారు. అలాగే అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకపోయినా ఈ నరకంలో పడేస్తారు. ఇక్కడ ఆ పాపుల శరీరాలను ఎప్పుడూ సూదులతో కుచ్చుతూనే ఉంటారు. పాపాలు చేసిన వారు ఖచ్చితంగా నరకంలో శిక్షింపబడతారు. పాపాలు చేసిన వారు ఒకదాని తర్వాత ఒక నరకానికి వెళ్తూ అక్కడ ఉన్న ఎంతో భయంకరమైన శిక్షలను అనుభవిస్తాడు. అదే విధంగా మంచి పనులు చేసిన వారు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలో ఇంకా నరకంలో వారి సమయం అయిపోగానే మళ్ళీ తిరిగి భూమి మీదనే జన్మిస్తారు. మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళిన వారు తిరిగి జన్మించినప్పుడు ఆరోగ్యంగా ఇంకా ధనవంతులుగా జన్మిస్తారు. అలాగే నరకంలో ఉన్నవారు వారి కర్మలకు తగ్గట్టు మళ్ళీ తిరిగి జన్మిస్తారు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో నరకంలో శిక్షా సమయం అయిపోగానే ఎలాంటి పాపాలకు తిరిగి మళ్ళీ ఎలా జన్మిస్తారో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.